ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో రవ్వని అంటే వజ్రాన్ని అలాగే దర్పణం రెండింటినీ చూశాడు. రెండు తెల్లగా ఉంటాయి, రెండు వెలుగుతో పరివర్తనం చెందుతాయి, అందుకే రెండు మెరుస్తూ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు మీ మనసులో ఇదెక్కడి పోలిక అని అనుకుంటున్నారా? ఒక వజ్రం రత్నం, దాని మూల్యం దర్పణం కంటే చాలా రెట్లు ఎక్కువ. ఇప్పుడు వజ్రం రావటం వలన దర్పణం యొక్క మూల్యం అయితే ఏమీ తగ్గిపోదు. ఎందుకు? మనిషి వజ్రాన్ని తన దగ్గరికి తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముందు దేనికోసం వెతుకుతాడు? దర్పణం. ఎందుకంటే అందులో చూసి తనకు తాను తెలుసుకోవడానికి ఈ వజ్రం ఏదైతే ఉందో తనకు అది శోభ కలిగిస్తుందా లేదా, నప్పుతుందో లేదో అని, అలంకరణ కోసం దాన్ని ఉపయోగించుకోవడం మంచిదా లేదా అని. అంటే వజ్రం రావటం వల్ల దర్పణం మూల్యం తగ్గిపోలేదు, దర్పణం మూలంగా వజ్రం మూల్యం తెలిసిపోయింది. ఇలాగే జీవితంలో కూడా జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఈ ప్రపంచంలో చూశారు అంటే ఇలాంటి ఎందరో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తమ వృత్తుల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు, నిపుణులై శ్రేష్ఠులవుతారు. ఇక మీకు వాళ్ళందరి మధ్యలో ఎలా అనిపిస్తుంది అంటే మీరొక దర్పణమని. చిన్నతనంగా భావించుకోకండి. మీ మూల్యమేమి తగ్గిపోలేదు, మీకు కూడా మూల్యం ఉంది. ఒకవేళ మీ అస్తిత్వమే లేకుంటే వాళ్ల మూల్యానికి కూడా మూల్యమనేదే ఉండదు. జీవితంలో ఎప్పుడూ ప్రయత్నించండి మీరు ఇంకా శ్రేష్టంగా మారడానికి. కానీ మీరేంటో దాన్ని తక్కువగా భావించుకోకండి, దానికి కూడా ఒక మూల్యం ఉంది. ఒకవేళ మీరు వజ్రమైతే అహంకారం పెంచుకోకండి, ఒకవేళ మీరు దర్పణమైతే మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోకండి. రండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.